హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్‌గా తెలుసుకున్నాం. స్ట్రింగ్స్‌ని ఎలా డిఫైన్ చేయాలి 4 వేస్ ఇంకా అలాగే స్ట్రింగ్ యొక్క మెథడ్స్ తెలుసుకున్నాం. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది స్ట్రింగ్స్‌లో ఒక సబ్ టాపిక్. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్‌ని ఈ ప్యాటర్న్‌లో ఉందని డిఫైన్ చేయొచ్చు. సంథింగ్ లైక్ దీంట్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో వైట్ స్పేసెస్ ఉండకూడదు. ఇలా ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌ని డిఫైన్ చేస్తుంది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది. దీంట్లో ఎలాంటి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయో మనం ఫర్దర్‌గా చూస్తాం. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి స్ట్రింగ్ అనేది చెక్ చేస్తాం మనం ఈ ప్యాటర్న్‌లో ఉందా? లేదా? అని చెక్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. హోప్ యూ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ డిఫైన్స్ ప్యాటర్న్ అండ్ చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ ఈస్ మ్యాచింగ్ దట్ ప్యాటర్న్ ఆర్ నాట్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. ఇంకా ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో మనం ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఎస్‌టిఆర్ అని డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. ఎస్‌టిఆర్ డాట్ మ్యాచెస్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఎంఏటీసీహెచ్‌ఈఎస్ మ్యాచెస్. ఓకే. ఇక్కడ మనకు కావాల్సిన ఏదైనా వాల్యూ ఇచ్చుకుంటాం. సో, ఇక్కడ మనం ఈ ఈ యొక్క స్ట్రింగ్ లోపల ఇక్కడ ఈ స్ట్రింగ్ లోపల మనం ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉందా లేదో దీంతో కంపేర్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో, ఈ మ్యాచెస్ అనే మెథడ్ రిటర్న్ ఏం చేస్తుందంటే బూలియన్ వాల్యూస్ ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఏమేమి ఉన్నాయో వన్ బై వన్ చూద్దాం. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అవైలబుల్ ఇన్ జావా. సో, ఫస్ట్ వచ్చేసరికి బ్రాకెట్‌లో ఏబీసీ. ఓకే. సో, మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఏ, బి ఆర్ సి. సింగిల్ క్యారెక్టర్ అంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఒక స్ట్రింగ్‌లో సింగిల్ క్యారెక్టర్ ఉండి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటేనే మనకి ట్రూ వస్తుంది. లేకపోతే అది ఫాల్స్ వస్తుంది. అలా ప్రతి దానికి ఒక డెఫినిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం వన్ బై వన్ దాని డెఫినిషన్ ఇంకా దాన్ని ప్రాక్టికల్‌గా ఒక ప్రోగ్రామ్‌తో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్‌లో ఏబీసీ. సో, ఇలా ఇచ్చినప్పుడు మనకి స్క్వేర్ అంటే దీన్ని మనం మ్యాచెస్ మెథడ్‌లో ఇది యూజ్ చేస్తాం. ఆహ్, డబుల్ కాలమ్‌లో. సో, అప్పుడు ఏబీసీ అన్నప్పుడు ఏబీసీ ఈ మూడిట్లో ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక ఎలిమెంట్ మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఉంటే అది ట్రూ వస్తుంది. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌తో ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, ఇది ఆల్రెడీ మనకి స్ట్రక్చర్ అనేది ఉంది. ఇప్పుడు నేను స్ట్రింగ్‌ని డిఫైన్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ స్ట్రింగ్‌ని ఒక ఏబీసీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ తీసుకున్నాను. సో, ఇది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే అంటే ఈ మ్యాచెస్ ఏబీసీ మన ఇందాక మెథడ్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే. ఆల్రెడీ మనం ఎస్‌టిఆర్ డిఫైన్ చేసుకున్నాం. ఎస్‌టిఆర్ డాట్ మ్యాచెస్ ఎంఏటీసీహెచ్‌ఈఎస్ మ్యాచెస్. ఓకే. ఇక్కడ దీని లోపల మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఆ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ నేనేమిస్తున్నానంటే మనం ఫస్ట్ నేర్చుకున్నాం గదా! అదే ఇచ్చుకుందాం. ఏ, బి, సి. ఓకే. ఇప్పుడు మనకిది ఫాల్స్ వస్తుంది. అంటే ఇదేం చెప్తుందంటే ఏ, బి, సి ఈ మూడు ఎలిమెంట్స్‌లో ఏదో ఒక ఎలిమెంట్ మాత్రమే ఇక్కడుండాలి. మోర్ థాన్ 1 ఉంటే రాదు. ఏదో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మనం. ఫాల్స్ అనే స్టేట్‌మెంట్ వచ్చింది. అదే నేను ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ తీసుకున్నాననుకోండి. బి ఒక్కటే తీసుకుంటే ఇప్పుడు ట్రూ వస్తుంది చూడండి. ట్రూ. ఎయిదర్ బి ఆర్ ఏ ఏదో ఒకటి. సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉండాలి. సింగిల్ క్యారెక్టర్ కాకుండా మీరు ఏబీసీ ఇచ్చినా గాని ఇది ఫాల్స్ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ అంటే ఏ గాని, బి గాని, సి గాని ఏదో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఈ స్ట్రింగ్‌లో ఉండాలి. సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉండాలని ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. సో, సెకండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, సెకండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసరికి మనకి డాట్. సో, ఎప్పుడైతే ఈ డాట్ ఇస్తామో మనం మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ ఓన్లీ ఏబీసీ అని ఉంది కదా! ఇక్కడ ఎనీ అంటే ఏదైనా ఇచ్చుకోండి మీరు. ఒక సింబల్ ఇచ్చుకోండి, లేకపోతే ఒక ఆల్ఫాబెట్ ఇచ్చుకోండి, ఒక నంబర్ ఇచ్చుకోండి. ఏదో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి డాట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూస్తాను ఇప్పుడు. మీకు చూపిస్తాను. ఏబీసీ ఉంది. ఇక్కడ నేను రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో డాట్ తీసుకున్నాను. డాట్ తీసుకుంటే అవుట్‌పుట్ చూద్దాం. ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ లేదు. సింగిల్ వాల్యూ లేదు. అలా కాకుండా సింగిల్ వాల్యూ ఏని తీసుకున్నాం మనం. ఏ తీసుకుంటే ట్రూ వస్తుంది. లేదా ఏ వాల్యూ తీసుకున్నా డాలర్ తీసుకున్నప్పుడు. డాలర్ తీసుకున్న ట్రూ వస్తుంది. జస్ట్ ఎ సెక్.
డాలర్ తీసుకున్న ట్రూ. ఎనీ సింగిల్ వాల్యూ అంటే డాట్ అంటే ఎనీ సింగిల్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద స్ట్రింగ్ మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డాట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. డాట్ అంటే మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్. న్యూ లైన్ తప్ప మిగతా ఏదొచ్చినా గాని మనకి డాట్ అనేది ట్రూ వస్తుంది. ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ మ్యాచెస్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ సెట్ ఏబీసీ ఫాలోడ్ బై ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ సెట్ డి. అంటే ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఏబీసీ అంటే ఏబీసీలో ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఎయిదర్ ఏ, బి ఆర్ సి. ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ ఇక్కడ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వాల్యూ కూడా డి ఆర్ ఈ. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఉండే వాటికి. సో, ఇక్కడ మన స్ట్రింగ్ వచ్చేసరికి ఏఈ. సో, ఇక్కడ నేను రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తానంటే ట్రూ కావటానికి ఫస్ట్ వచ్చేసరికి ఏ, బి, సి. ఈ మూడిట్లో ఒక ఫస్ట్ వాల్యూ ఉండాలి. సెకండ్ వాల్యూ వచ్చేసరికి డీఈఎఫ్. ఈ 3 వాల్యూలో ఏదో ఒక వాల్యూ అయ్యి ఉండాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మనం. ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏబీసీలో ఒక ఏ ఇక్కడ ఉంది. సో, రైట్. డీఈఎఫ్‌లో ఈ ఇక్కడ ఉంది. అలా ఏ కాకుండా నేను ఔట్ ఆఫ్ దిస్ అంటే ఏబీసీ కాకుండా వేరేది ఏది తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ తీసుకున్నాను అనుకోండి. మనకు ఫాల్స్ వస్తుంది చూడండి. సి. ఇలా మనకి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు దీని డెఫినిషన్ ఏంటంటే ఏబీసీలో ఏదో ఒక ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ ఉండాలి. సో, ఏబీసీలో సి ఉందనుకోండి. నెక్స్ట్ డీఈఎఫ్‌లో ఏదో ఒక క్యారెక్టర్ ఇక్కడ ఉండాలి. ఎఫ్ ఉంటే మనకి ట్రూ వస్తుంది. అదర్‌వైస్ ఫాల్స్ వస్తుంది. ఈ రెండిట్లో ఏ వాల్యూ మార్చినా గాని ఔట్ ఆఫ్ దిస్ స్కోప్ ఉంటే ఇవి ఏ వాల్యూ అయినా కే ఉంటే ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది థర్డ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం మనం. మ్యాచెస్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ సెట్ ఏబీసీ అంటే ఏదో ఒక ఎనీ క్యారెక్టర్ ఓన్లీ వన్ క్యారెక్టర్ ఫాలోడ్ బై ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ సెట్ డీఈ. ఇలా ఉంటే స్ట్రింగ్ మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్. దీనికి అపోజిట్ ఇక్కడ ఏబీసీలో ఏదో ఒక వాల్యూ ఉంటే మనకి ట్రూ వస్తుంది. దీనికి అపోజిట్ ఏబీసీ వాల్యూ ఉంటే ట్రూ రాదు. ఓకే. ఇప్పుడు మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది ఉందనుకోండి. ఓకే. సో, ఏబీసీ ఇది ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో, ఇక్కడ మనం నేర్చుకున్న దాని ప్రకారం ఏంటి ఇక్కడ బి ఉంది. ఏబీసీలో ఏదో ఒక వాల్యూ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇప్పుడు ట్రూ వస్తుంది. ఓకే. ఇక్కడ నేను ఔట్ ఆఫ్ ద స్కోప్ వై తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా మనకి యాస్ పర్ దిస్ డెఫినిషన్ ఈ ఏబీసీ కాకుండా వేరేది ఏమొచ్చినా గాని అవుట్‌పుట్ అనేది ఫాల్స్ రావాలి. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ క్యాప్ పెట్టాననుకోండి. ఏబీసీ కాకుండా మిగతా ఏదున్నా ట్రూ అని దాని మీనింగ్. ఓకే. సో, ట్రూ. ఇప్పుడు నేను ఇక్కడ బి ఇచ్చాననుకోండి. సో, ఏబీసీ ఉండకూడదు అని అర్థం. ఇక్కడ క్యాప్ పెడితే మనం ఏబీసీ ఉండకూడదు. సో, బి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఫాల్స్ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఏ, బి ఆర్ సి. ఓకే. నెక్స్ట్. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇది రేంజెస్ చెప్పుకోవడానికి ఏ టు జెడ్ 1-9 ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఆహ్, ఏ, బి, ఏ, బి ఇంకా ఒక ఫస్ట్ లెటర్‌లో ఏ అని, బి అని ఉండాలా? సెకండ్ దాంట్లోనేమో 1-9 నంబర్స్ ఉండాలా? 1-8 నంబర్సే ఉండాలనుకోండి. సో, ఇప్పుడు మనం రాయాల్సిన స్ట్రింగ్ ఏంటంటే ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఎయిదర్ ఏ ఆర్ బి. ఓకే. ఆర్ ఏ టు డి. ఏ ఆర్ బి ఆర్ సి. ఈ మూడిట్లో ఏదన్నా ఉండొచ్చు. అండ్ సెకండ్ లెటర్ వచ్చేసరికి 1 నుంచి 7 వరకు ఏదైనా నంబర్స్ ఉండాలి. సో, ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఏదో ఒక నంబర్ తీసుకోండి. సో, ఏబీసీలో ఏదో ఒక నంబర్ ఉండాలి ఏ. సెకండ్ వచ్చేసరికి 6 తీసుకున్నా. సో, ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మనకు ట్రూ రావాలి. సో, ఆన్సర్ దీని రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ వాల్యూ ఏమని చెప్పారు? ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి అంటే ఏ నుంచి సి వరకు ఫస్ట్ వాల్యూ. ఓకే. సెకండ్ వాల్యూ వచ్చేసరికి 1 నుంచి 7 వరకు. 1 నుంచి 7 వరకు. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు రాసాం మనం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. ట్రూ వచ్చింది. ఎందుకు ఏ నుంచి సిలో ఏ ఉంది ఇక్కడ. 1 నుంచి 7లో 6 ఉంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను అనుకోండి ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇలా. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ చూసాం. మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ సెట్ ఏ టు జెడ్. ఏ టు జెడ్ లోపు ఇక్కడ ఏదో ఒక క్యారెక్టర్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా ఫస్ట్ క్యారెక్టర్ అయ్యి ఉండాలి. తర్వాత 1 నుంచి 9 లోపు
ఏదో క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చే అంటే ఇక్కడ మనం A0 అని ఇస్తే ఫాల్స్ వస్తుంది దీనికి అవుట్‌పుట్. ఓకే. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్. నెక్స్ట్ మ్యాచెస్ ఎయిదర్ ఏ ఆర్ బి. అంటే ఏ ఉన్నా, బి ఉన్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇక్కడ ఏ ఆర్ బి తీసుకున్నాం. మనం ఇక్కడ ఏదో ఇంకొక వాల్యూ యూ ఆర్ డి తీసుకున్నాం. యూ ఆర్ డి అంటే యూ, డి ఈ 2 మాత్రమే ఉండాలి. వేరేదేమున్నా ఫాల్స్ వస్తుంది. వై తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ వస్తుంది చూడండి ఇప్పుడు. అదే నేను డి తీసుకుంటే ట్రూ వస్తుంది. అంటే యూ ఆర్ డి ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. ఓకే. డి ట్రూ. నెక్స్ట్ అలాగే యూ తీసుకున్నా ట్రూ వస్తుంది. అలా కాకుండా మిగతా ఏం తీసుకున్నాం మనం ఐ తీసుకున్న ఎనీథింగ్ ఎనీ క్యారెక్టర్ అపార్ట్ ఫ్రమ్ యూ ఆర్ డి తీసుకుంటే మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఇలా ఆర్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ ఆర్. ఏ ఆర్ బి ఇదయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఎక్స్‌జెడ్. ఎగ్జాక్ట్‌లీ ఎక్స్‌జెడ్ అంటే ఎగ్జాక్టే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసరికి మనం లూసిడ్ అని తీసుకున్నాం. స్ట్రింగ్ పేరు లూసిడ్. ఎగ్జాక్ట్‌లీ లూసిడ్ ఉండాలి అన్నప్పుడే మనకి ట్రూ రావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్‌గా లూసిడ్ రాసేయాలి. LUCID. ఓకే. అప్పుడు ఎగ్జాక్ట్‌లీ అది ఇది సేమ్ ఉంటే ట్రూ వస్తుంది. ఒక్క వాల్యూ చేంజ్ అయిన దీంట్లో క్యాపిటల్ ఉన్నా గాని ఇప్పుడు రాదు. చూడండి అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఇలా ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉండటానికి మనం ఇలా బ్రాకెట్‌లో ఆ స్ట్రింగ్‌ని రాస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జెడ్. ఓకే. మ్యాచెస్ ద స్ట్రింగ్ ఎగ్జెడ్ ఎగ్జాక్ట్‌లీ. హోప్ యూ అండర్‌స్టూడ్. అంటిల్ దిస్. ఓకే. ఇప్పటి వరకు మనం అన్నీ చూసింది సింగిల్ క్యారెక్టరే. సింగిల్ క్యారెక్టర్ వాటికే వస్తది. ఎనీ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడి వరకు చూసినవన్నీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే. ఇప్పటి నుంచి చూసేవి కూడా మాక్సిమం సింగిల్ క్యారెక్టర్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ టీ. స్లాష్ టీ అంటే ఎనీ సింగిల్ డిజిట్ క్యారెక్టర్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను /D అని ఇచ్చాననుకోండి. ఇది వర్క్ అవ్వదు. ఎందుకు ఎర్రర్ వస్తుంది చూడండి మనకు ఆటోమేటిక్ కంపైల్. ఎందుకు వర్క్ అవ్వదంటే ఇది కంపైలర్ అనేది ఇది రాంగ్‌గా రీడ్ చేస్తుంది. సో, డబుల్ స్లాష్ తీసుకుంటే ఇది కరెక్ట్ అయిపోతుంది. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ డబుల్ స్లాష్. ఇలా డబుల్ స్లాష్ తీసుకొని చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక నంబర్స్ ఉంటే అంటే /D అంటే నథింగ్ బట్ డిజిట్స్ మాత్రమే ఉండాలి. క్యారెక్టర్స్ ఉంటే అవుట్‌పుట్ అనేది 0 ఫాల్స్ వస్తుంది. సో, ఇప్పుడు డిజిట్ ఉంది కాబట్టి అక్కడ ట్రూ వచ్చింది. నేనిప్పుడు క్యారెక్టర్ తీసుకున్నాను ఏదన్నా. ఏ తీసుకుంటే ఫాల్స్ వస్తుంది చూడండి. అలా 0 నుంచి 9 వరకు ఎనీ డిజిట్ 7 తీసుకుంటే ట్రూ. 70 తీసుకున్నామనుకోండి ఫాల్స్ వస్తుంది. బికాస్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఉండాలి. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ /D అంటే //D పెడతాం మనం. అప్పుడు ఓన్లీ ఒక డిజిట్ ఉండాలి మనకు. ఖచ్చితంగా ఒక డిజిట్ ఉండాలని అర్థం. నెక్స్ట్, నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ చూద్దాం. /D అంటే డిజిట్స్ ఉండకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను /D పెట్టాననుకోండి. క్యాపిటల్ డి అంటే నాట్ డిజిట్స్. స్మాల్ డి అంటే డిజిట్స్ ఖచ్చితంగా ఉండాలి. క్యాపిటల్ డి అంటే డిజిట్స్ ఉండకూడదు. సో, ఇక్కడ డిజిట్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. అదే నేను డిజిట్ కాకుండా వేరేది పెట్టాననుకోండి. ఏ పెడితే ట్రూ వస్తుంది. దీనికి ఆపోజిట్ అన్నమాట. స్మాల్ డీకి ఆపోజిట్. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ ఎస్ అంటే వైట్ స్పేస్ క్యారెక్టర్ ఉంటే మనకి ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వైట్ స్పేస్ తీసుకున్నాను ఒకటి. సో, స్మాల్ ఎస్ తీసుకుంటే వైట్ స్పేస్ ఉంది కాబట్టి ట్రూ. అపార్ట్ ఫ్రమ్ వైట్ స్పేస్ ఏదున్నా సరే ఒక వాల్యూ ఏదున్నా సరే ఉండే వైట్ స్పేస్ లేకపోతే మనకు ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు వైట్ స్పేస్ ఉంది కాబట్టి మనం స్మాల్ ఎస్ తీసుకుంటే ఫాల్స్ వస్తుంది. వైట్ స్పేస్ కాకుండా ఏ వాల్యూ అయినా ఉండాలి అని చెప్పడానికి క్యాపిటల్ ఎస్ పెట్టాలి. ఓకే. ఇక్కడ వైట్ స్పేస్ ఉంది. కాకపోతే నేను క్యాపిటల్ ఎస్ ఇచ్చా కాబట్టి వైట్ స్పేస్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఎస్ ఏం డిఫైన్ చేస్తుందంటే మనకి ఇక్కడ స్పేసెస్ ఉండకూడదు అని డిఫైన్ చేస్తుంది. సో, స్పేసెస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాపిటల్ ఎస్. ఇప్పుడు నేను స్పేసెస్ కాకుండా ఎనీ వాల్యూ తీసుకున్నాననుకోండి అని ఇట్లా ట్రూ వస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాపిటల్ ఎస్. నేను 2 లెటర్స్ తీసుకొని సేమ్ చేశాను. ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఈ ఇర్రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్‌కి మాత్రమే వర్తిస్తాయి. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకే. ఇప్పటి వరకు చెప్పినవి. డబుల్ క్యారెక్టర్స్ నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఎనీథింగ్ చెప్పినయన్నీ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే అది చూస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్మాల్ ఎస్ అండ్ క్యాపిటల్ ఎస్ ఇన్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ సో, స్మాల్ w అంటే ఎయిదర్ ఆల్ఫాబెట్ ఉండొచ్చు లేదా డిజిట్ ఉండొచ్చు. రెండిట్లో ఏదున్నా ఓకే. ఈ 2 కాకుండా వేరేదేమన్నా ఉంటే మనకు అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ స్మాల్ w తీసుకుందాం. ఓకే. దీని డెఫినిషన్ ఏంటంటే ఎయిదర్ ఆల్ఫాబెట్స్ ఉండాలి లేదా డిజిట్స్ ఉండాలి. ఓన్లీ సింగిల్ వాల్యూ ఓకే. ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంది. సో, ట్రూ వస్తుంది.
రన్ చేసి చూద్దాం. ట్రూ. డిజిట్ తీసుకున్నా ట్రూ వస్తుంది మనకి. 9 తీసుకున్నాను. ట్రూ. డిజిట్ కాకుండా, ఆల్ఫాబెట్ కాకుండా ఎనీ వాల్యూ తీసుకున్నామనుకో, లైక్ సింబల్స్ ఏమైనా తీసుకున్నామనుకో, పర్సెంటైల్ తీసుకున్నాననుకోండి, ఫాల్స్ వస్తుంది చూడండి. ఇలా. ఎయిదర్ మనకి డిజిట్ అయినా ఉండాలి, లేదా ఆల్ఫాబెట్ అయినా ఉండాలి. రెండిట్లో ఏది కాకుండా ఉంటే అది మనకి ఫాల్స్ వస్తుంది. స్మాల్ డబ్ల్యూ అంటే. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూ తీసుకుంటే మనకి ట్రూ వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్మాల్ డబ్ల్యూ. స్మాల్ డబ్ల్యూ అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ ఆర్ నంబర్స్ ఖచ్చితంగా స్ట్రింగ్‌లో ఉండాలని అర్థం, సింగిల్ వాల్యూ. క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉండకూడదు. మిగతా ఏదైనా ఉండాలి గానీ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉండకూడదు. సో, ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి, క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. సో, ఇక్కడ నేను ఇప్పుడు పర్సెంటైల్ తీసుకున్నాననుకోండి, పర్సెంటైల్ ఆర్ డాలర్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఇప్పుడు మనకు ట్రూ వస్తుంది. ఇలా. ఓకే. దిస్ నథింగ్ ఆపోజిట్. స్మాల్ డబ్ల్యూకి, క్యాపిటల్ డబ్ల్యూకి ఆపోజిట్. స్మాల్ ఎస్‌కి, క్యాపిటల్ ఎస్‌కి ఆపోజిట్. అలా మనకి గుర్తుంచుకోవాలి. ఓకే. మ్యాచెస్ ఎనీ వర్డ్ క్యారెక్టర్ ఆల్ఫా ప్లస్ న్యూమరిక్ స్మాల్ డబ్ల్యూ. మ్యాచెస్ ఎనీ నాన్ వర్డ్ క్యారెక్టర్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. ఇప్పటి వరకు మనం చూసినయన్నివి కూడా ఎనీ సింగిల్ క్యారెక్టర్, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉన్నప్పుడే మనం చెక్ చేయాలి. ఓకే. అంటే స్ట్రింగ్‌లో ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూవే ఉండాలి. ఓన్లీ సింగిల్ వాల్యూ. ఇట్లా ఎక్కువ నంబర్స్ ఉండకూడదు. ఓన్లీ సింగిల్ వాల్యూ ఉంటేనే ఇవన్నీ చెక్ చేయతైతది. సింగిల్ వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కొత్త రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అవేంటివో చూద్దాం మల్టిపుల్ వాల్యూస్‌ని చెక్ చేయడానికి. ఇక్కడి నుంచి ఈ క్యాపిటల్ డబ్ల్యూ వరకు అన్నీ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేస్తుంది. ఇప్పుడు మనం కొత్త రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ స్టార్. ఓకే. మ్యాచెస్ 0 ఆర్ మోర్ అక్కరెన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఓకే. సో, 0 అయినా ఉండొచ్చు అంటే ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డాట్ తీసుకున్నాను. డాట్ అంటే ఏంటి? ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఉండొచ్చు. సో, ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. దట్స్ ఇప్పుడు తెలుస్తదంతా. ఇప్పుడు మనకి ఇక్కడ యూఎల్ఓ ఏదో ఒకటి తీసుకుందాం. సంథింగ్ డాలర్ ఏదో ఒకటి తీసుకుందాం. సో, ఇక్కడ మనకు తెలుసు దీని అవుట్‌పుట్ అనేది ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ లేదు కాబట్టి. సో, డాట్ ఏం స్పెసిఫై చేస్తుంది? ఎనీ వాల్యూ ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. ఏ ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు. ఎనీథింగ్ ఉండొచ్చు. కాకపోతే సింగిల్ ఉండాలి. ఇది మల్టిపుల్ ఉండాలంట. అంటే మనం ఏం చేయాలంటే దీని తర్వాత డాట్ పక్కన ఒక స్టార్ పెట్టుకోవాలి. స్టార్ పెట్టుకుంటే దీని అర్థం ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. కానీ ఎన్ని టైమ్స్ అయినా ఉండొచ్చు అని అర్థం. 0 టైమ్స్ ఉండొచ్చు. లేదా 0 కంటే ఎక్కువ టైమ్స్ కూడా ఉండొచ్చు. ట్రూ. అంటే ఇక్కడ ఎనీ క్యారెక్టర్. డాట్ అనే ఎనీ క్యారెక్టర్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఉండొచ్చు. ఓకే. ప్రిసీడింగ్ క్యారెక్టర్ అంటే మ్యాచెస్ 0 ఆర్ మోర్ అకరెన్స్ ఆఫ్ ప్రిసీడింగ్ క్యారెక్టర్. సో, డాట్ ఏం స్పెసిఫై చేస్తుంది మనకి? ఎనీ క్యారెక్టర్ ఆర్ ఎనీ వాల్యూ ఆర్ ఎనీ సింబల్ ఉండొచ్చు కాబట్టి ఎన్ని టైమ్స్ అయినా ఉండొచ్చు అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఏబీ అని తీసుకుంటున్నాను చూడండి. ఏబీ. ఓకే. మనం ఒకటి చూసాం. ఇది మీకు తెలుసు ఏబీసీ. సో, దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి. ఎనీ వన్ సింగిల్ క్యారెక్టర్ ఉంటే మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. యాస్ పర్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏబీ ఉంది కాబట్టి ఫాల్స్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏబీసీ ఇక్కడ ఎన్ని సార్లైనా రావచ్చు. ఏబీసీ అలాగే బీసీఏ అట్లా ఎన్ని సార్లైనా రావచ్చు అని చెప్పడానికి ఇక్కడ పక్కన ఒక స్టార్ పెడితే సరిపోతుంది. స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏబీసీ అంటే ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి క్యారెక్టర్ అనేవి ఎన్ని సార్లైనా ఈ స్ట్రింగ్‌లో ఉండొచ్చు అని అర్థం. ఇప్పుడు ఎన్ని సార్లైనా ఉంది కాబట్టి ఇప్పుడు ట్రూ వస్తుంది చూడండి మనకి. ట్రూ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏబీసీ కాకుండా వేరే ఏం పెట్టినా ఓపీ ఇప్పుడు నేను ఓ పెడుతున్నాను. ఓ పెడితే మనకు ఫాల్స్ వచ్చేస్తుంది. ఓన్లీ ఏబీసీలో మాత్రమే ఎన్ని సార్లైనా ఆ 3 క్యారెక్టర్‌లో ఏదో ఒక క్యారెక్టర్ ఎన్ని సార్లైనా రిపీట్ అవ్వొచ్చని అర్థం స్టార్ పెడితే. నౌ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. 0 ఆర్ మోర్ అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా ట్రూయే వస్తుంది చూడండి ఇప్పుడు మనకి. ఏమీ లేదు. అయినా ట్రూ వస్తుంది. ఎందుకంటే యాస్ పర్ డెఫినిషన్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్యారెక్టర్. సో, ఈ ప్రిసీడింగ్ క్యారెక్టర్స్‌లో ఏది 0 టైమ్స్ అయినా ఉండొచ్చు. లేదా ఒక్కసారి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ మూడిటి మాత్రమే ఉండాలి. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది స్టార్. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్లస్. ప్లస్‌కి, స్టార్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది.
సో, సిమిలర్ సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్లస్ గూడా ఏబీ తీసుకున్నాననుకోండి. ఇక్కడ ప్లస్ తీసుకున్నాననుకోండి. 1 ఆర్ మోర్ క్యారెక్టర్స్ అంటే ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి. ఏబీసీలో ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి అని చెప్తుంది. ఒక వాల్యూ ఎన్ని సార్లైనా ఉండొచ్చు. ట్రూ. ఇప్పుడు ఏం వాల్యూస్ తీసుకోకపోతే మనకి ఫాల్స్ వస్తుంది. అదే దానికి దీనికి చేంజ్. మిగతా ఎక్కడ చేంజ్ లేదు. ఇక్కడ ఇదొక్కటే చేంజ్. ఏం వాల్యూ లేకపోతే మనకి ఫాల్స్ అనే స్టేట్‌మెంట్ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి మ్యాచెస్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్. ఇక్కడ మ్యాచెస్ 1 ఆర్ మోర్ అకరెన్సెస్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్యారెక్టర్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటూ అండ్ ప్లస్. నౌ క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్ ఏం చేస్తుందంటే మ్యాచెస్ 0 ఆర్ 1 అకరెన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈ క్వెషన్ మార్క్ అంతా అర్థమవుతుంది. ఇక్కడ నేను డి తీసుకున్నాను. సో, ఈ డి ఏం చేసి ఈ క్వెషన్ మార్క్ ఏం చేస్తుందంటే ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ ఉందా లేదా? 0 టైమ్స్ అయినా ఒక్కసారి ఉండకూడదు. లేకపోతే ఒక్కసారైనా ఉండాలని చెప్తుంది. సో, ఇక్కడ ఏంది? సీ యాస్ పర్ డెఫినిషన్ చూద్దాం ఇప్పుడు మనం. మ్యాచెస్ 0 ఆర్ 1 అకరెన్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఓకే. 0 ఆర్ 1 అకరెన్స్. ఇక్కడ డి ఉంది. సో, ఇక్కడ డి లేదు కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది చూడండి. ఫాల్స్. అదే ఈ 3 క్యారెక్టర్‌లో ఏదో ఒక క్యారెక్టర్ పెట్టాననుకోండి నేను. ట్రూ వస్తుంది. సో, ఇలా క్వెషన్ మార్క్ అనేది ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఉందా లేదా చెప్తుంది స్ట్రింగ్‌లో. ఈ మూడిట్లో ఏదో ఒక క్యారెక్టర్ ఉందా లేదా అని చెప్తుంది. ఈ క్వెషన్ మార్క్ అనేది. ఓకే. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ క్వెషన్ మార్క్. సో, క్వెషన్ మార్క్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి యాస్ పర్ డెఫినిషన్ మ్యాచెస్ 0 ఆర్ 1 అకరెన్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఇక్కడ మోర్, ఇక్కడ 1. 1 అంటే ఇదేం చెప్తుందంటే ఎయిదర్ ఏమీ ఉండకూడదు. ఏమీ లేకపోయినా ట్రూ ఇస్తుంది క్వెషన్ మార్క్ అనేది. లేదా ఈ మూడిట్లో మ్యాచ్ అయ్యే ఎలిమెంట్ ఒక్కటే ఉండాలి. ఒకటే 0 ఆర్ 1. 2 ఉన్నాయనుకోండి ఇప్పుడు ఏ, బి ఉన్నాయనుకో ఫాల్స్ వస్తుంది చూడండి. ఫాల్స్. దాని అర్థం ఏంటి? ఓన్లీ ఒక్క వాల్యూయే ఉండాలి. జస్ట్ ఎ సెక్. మ్యాచెస్ 0 ఆర్ 1 అకరెన్స్ ఆఫ్ ప్రిసీడింగ్ క్యారెక్టర్. ప్రిసీడింగ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మనకి ఏబీసీలో 0 టైమ్స్ ఉండొచ్చు. లేదా ఈ ఏబీసీలో ఎనీ ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఉండాలి అని అర్థం. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ దిస్ క్వెషన్ మార్క్. నెక్స్ట్ థింగ్ ఈస్ మ్యాచెస్ ఎగ్జాక్ట్‌లీ ఎక్స్ అకరెన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం మనం ప్రోగ్రామ్‌తో. సో, ఇప్పుడు నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను చూడండి. స్ట్రింగ్ str1 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నానంటే నేను ఏసీసీ తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ str2 ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నానంటే నేను ఏబి అని తీసుకున్నాను. ఏబి రైట్. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఖచ్చితంగా స్ట్రింగ్‌లో ఏమని చెప్తున్నానంటే స్ట్రింగ్‌లో ఈ ఏబీసీలో వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఉండాలి. ఖచ్చితంగా స్ట్రింగ్ అనేది 3 లెటర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే నాకు ట్రూ ఇవ్వు అని ప్రోగ్రామ్ రాయాలి ఇప్పుడు మనం. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ ఆర్ బి ఆర్ సి ఉండాలి ఖచ్చితంగా స్ట్రింగ్‌లో. సో, ఇది సాటిస్ఫై అవుతుంది. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఇంకా సెకండ్ సాటిస్ఫాక్షన్ ఏమవ్వాలంటే మనకి ఖచ్చితంగా 3 క్యారెక్టర్స్ ఉండాలి. సో, ఇక్కడ 3 పెడితే నేను ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లో ఇప్పుడు ఇది ఇలా డిఫైన్ చేస్తుంది. ఖచ్చితంగా 3 క్యారెక్టర్స్ ఉంటే మాత్రమే ట్రూ ఇవ్వు. ఇప్పుడు str1 అని తీసుకున్నాను ఇక్కడ. సో, ఇప్పుడు మనకు ట్రూ వస్తుంది చూడండి. ట్రూ. ఇక్కడ str1కి ట్రూ వచ్చింది. str2కి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనకి ఖచ్చితంగా స్ట్రింగ్‌లో 3 ఉండాలి. కానీ ఇక్కడ 2 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇది ఫాల్స్ వస్తుంది. ఓకే. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్ కాన్సెప్ట్. ఓకే. ఇదేం చెప్తుందంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌లీ 3 లెటర్స్ ఉండాలి. ఎంత నంబర్ పెడితే అక్కడ అంత. ఇక్కడ 4 పెట్టాననుకోండి ఇప్పుడు 2 ఫాల్స్ వస్తాయి. ఇప్పుడు str1 తీసుకుంటే 4 లెటర్స్ లేవు కాబట్టి ఫాల్స్ వస్తాయి. అదే నేను ఇప్పుడు ఒక లెటర్ పెంచుతున్నాను. ఏబీసీలో మాత్రమే ఉండాలి ఆ లెటర్స్ అనేవి. ఇంకో ఏ తీసుకున్నాను. ట్రూ వస్తుంది. అలా ఏబీసీలో కాకుండా ఇంకో వేరే లెటర్ జే తీసుకుంటే ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏబీసీలో మాత్రమే మనకి ఆ కాంబినేషన్‌లో 4 లెటర్స్ ఉండాలని చెప్తుంది ఇలా పెడితే. ఓకే. ఇది ఫాల్స్ వస్తుంది చూడండి. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్. ట్రూ కాన్సెప్ట్ ఏంటంటే బి తీసుకుంటే ట్రూ కాన్సెప్ట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ regular expression. Next regular expression is before the definition చూద్దాం. మ్యాచెస్ ఎగ్జాక్ట్‌లీ ఎక్స్ అకరెన్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్యారెక్టర్. అంటే ఎక్స్ టైమ్స్ ఉండాలి. అంటే ఇందాక మనం 4 లెటర్స్ ఉండాలని చెప్పినాం అలా. నెక్స్ట్ ఎక్స్, వై మ్యాచెస్ అట్‌లీస్ట్ ఎక్స్ అండ్ అట్‌మోస్ట్ వై అకరెన్సెస్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్యారెక్టర్. ఇక్కడ మీకు డెఫినిషన్ అర్థమైపోయింది. అట్‌లీస్ట్ ఎక్స్ టైమ్స్ ఉండాలి లేదా అట్‌మోస్ట్ వై అకరెన్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను నేను.
ఇది 4 క్యారెక్టర్స్ ఉంది. అంటే అట్‌లీస్ట్ 4 క్యారెక్టర్స్ నుంచి నాకు 4, 9 అని తీసుకున్నాం. 9 కాదు మీకు 6 ఇక్కడ 4 కాదు నేను 3 తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి ఏసీసీబీ ఉంది. ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీని డెఫినిషన్ ఏంటంటే 3, 6 అంటే స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ లెంత్ అని అంటే స్ట్రింగ్‌లో క్యారెక్టర్స్ అనేవి 3 లెటర్స్ ఉండాలి. అంటే 3 క్యారెక్టర్స్ ఉండాలి. లేదా ఈ ఏబీసీతో ఫార్మ్ అయ్యేవి 3 లెటర్స్ 3 క్యారెక్టర్స్ ఉండాలి. లేదా 6 ఉండాలి అట్ మోస్ట్. ఈ 2 3, 4, 5, 6 ఈ నాలుగిట్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి. 3, 4, 5, 6 అపార్ట్ ఫ్రమ్ ఈ 3, 4, 5, 6 అంటే 3 క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇక్కడ 4 ఉన్నాయి. ట్రూ వస్తుంది చూడండి STR1. జస్ట్ ఎ సెక్. సారీ ప్రీవియస్‌గా మనం కామా తీసుకోలేదు. 3 అంటే ఇక్కడ STR1 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. దాని మీనింగ్ ఏంటంటే STR1 డాట్ 3, 6 అంటే ఖచ్చితంగా 3 వాల్యూస్ ఉండాలి. 3 నుంచి 6 అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ట్రూ వస్తుంది చూడండి. ట్రూ. సో దీనిని 2 వాల్యూస్ ఏసీ చేశాను. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది చూడండి మనకి. ఎందుకంటే ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అట్‌లీస్ట్ 3 ఉండాలి. అట్‌లీస్ట్ 3. సో 3 ఉంటే ట్రూ వస్తుంది. 4 ఉన్నా ట్రూ వస్తుంది. 5 ఉన్నా ట్రూ వస్తుంది. 3-6 అంటే 6 ఉన్న 6 క్యారెక్టర్స్ అంటే ఏబీసీతో ఈ యొక్క కాంబినేషన్‌లోనే మనం 6 క్యారెక్టర్స్ ఉండాలి. 3-6 క్యారెక్టర్స్ అని అలా చెప్తుంది. ఓకే. ట్రూ. ఇప్పుడు ఇంకొక వాల్యూ తీసుకున్నాననుకోండి నేను. ఈ ఏ తీసుకున్నాననుకోండి ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇలా మినిమమ్ 3 క్యారెక్టర్స్ ఉండాలి. లేదా మాక్సిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ XY matches at least X and at most Y occurrences of the preceding character. This is all about regular expressions in strings. Hope you all understood this regular expressions. So by this video we completed the strings concept. Hope you all loved it. Thank you all.